నిన్న మన AP39 టీవీలో ఒక రైతు ఆవేదన, నా భూమి కూడా నేను అనుభవించడానికి వీల్లేదా అంటూ ఒక న్యూస్ పెట్టాము. ఇది ఇక్కడ చూస్తున్నాం. ఈ రైతు మన దగ్గరికి వచ్చారు. దీనిపైన సార్ మీకు చెప్పినటువంటి అబద్ధాలు, అది కాదు నిజాలు, మీరు ఆయన చెప్పిందే విన్నారు, ఒకవైపే వినొద్దండి, మా బాధ కూడా వినండి అని ఈరోజు మళ్ళీ అవతల వాళ్ళు కూడా వచ్చారు. అసలు ఏం జరిగింది దీని గురించి అనేది కూడా ఒకసారి ఖచ్చితంగా వివరాలు వెళ్ళాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకవైపే చూడకూడదు, రెండు వైపులా చూడాలి. న్యాయమా అన్యాయమా ఇప్పుడు మనం డిసైడ్ చేద్దాం. ఇందాక కలెక్టర్ గారిని కూడా కలిశారు వీళ్ళు. కలెక్టర్ గారికి ఏం అర్జీ ఇచ్చారు, ఏంటి, అసలు ఈ భూమి వెనకల మతలబు ఏముంది అనేది అన్నీ కూడా వివరాల్లోకి వెళ్దాం. బ్రదర్, ఏం పేరు మీ పేరు? నా పేరు చెన్నవరం మణికంఠారెడ్డి సార్. మణికంఠారెడ్డి. నిన్న ఒక ఆయన వచ్చాడు, ఆయన ఏదో కుమార్ రెడ్డి అనుకుంటా. ఆయన జాయింట్ LP నెంబర్ ఉంది, నా భూమి 13 ఎకరాల 80 సెంట్లు ఒకటి, 10 సెంట్లు ఒకటి, మొత్తం 13 ఎకరాల 90 సెంట్లు జాయింట్ LPలో పెట్టినాడు. నేను జాయింట్ LP మాత్రమే తీసేయమని చెప్పాను MROకి. నా భూమి నేను తీసుకునేదానికి నేను ఎవరికి అమ్ముకోలే, కోర్టులో ఉండేది వాస్తవం, కోర్టులో ఉంది, నేను అమ్ముకోలే. నా దానికి 1B ఆల్రెడీ ఉండేటివి జాయింట్ LP నుంచి తీసేయమని చెప్పినాను. ఏంది ఈ విషయం సార్? అది యాక్చువల్గా 1969లో మేము కొన్నది వాస్తవమే. సిఏ నారాయణ రెడ్డి అండ్ నాగిరెడ్డి ఇద్దరు కలిసి కొన్నారు. తర్వాత 1975లో ల్యాండ్ సీలింగ్ అనే ఒక యాక్ట్ వచ్చింది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో మా తాతగారు సిఏ నారాయణ రెడ్డి గారు ఆ యొక్క సర్వే నెంబర్ 46/1 అండ్ 46/3 ఓబులాపురం విలేజ్, గార్లదిన మండలం, అది ఆ యొక్క సర్వే నెంబర్ అంతా మేమే కనపరుచుకున్నాం. అది ల్యాండ్ సీలింగ్లో కనపరిచినప్పుడు మాకున్నటువంటి ల్యాండ్స్ అన్నీ, ఇది ల్యాండ్ సీలింగ్ CC నెంబర్ 1112/75లో ఇది ఆర్డర్ సార్. ఇది ఆర్డర్లో మాకున్నటువంటి సర్వే నెంబర్లన్నీ నర్సాపురం, చెన్నవరం, అనంతపూరు, చెన్నవరం, నర్సాపురం, ఓబులాపురం. ఇది ఇదే 46/1 28 ఎకరాల 67 సెంట్లు, 3 లీటర్ల 20 సెంట్లు, గ్రేప్ గార్డెన్ 1 ఎకర్ ఉండింది సార్. అప్పుడు ద్రాక్ష తోట ఉన్నదా? ద్రాక్ష తోట. దీంట్లో ఈ కే క్లాజ్ అని ఉంది సార్. ఇక్కడ కే క్లాజ్, ఇదంతా ఈ 5 ఎకర్స్ 4 ఎకర్స్ ఇదంతా గవర్నమెంట్ కి సరెండర్ అయింది సార్. ఎక్సెస్ ల్యాండ్ ఉండింది ల్యాండ్ సీలింగ్ లో. సిఏ నారాయణ రెడ్డి గారికి ఎక్సెస్ ల్యాండ్ ఉండడం వల్ల గవర్నమెంట్ కి సరెండర్ అయింది. మా చిన్న తాతైన నాగిరెడ్డి గారు ఇట్లా ఏమైనా డిక్లరేషన్ ఇచ్చుకోయింటే ఆయన సేమ్ ఆయన డిక్లరేషన్ ఇచ్చింటే ఆయనకే ఉండింది ఇది భూమి. ఆయన చూపించుకోలేదు కనుక మా తాత అది చూపించుకున్నాడు. అది గవర్నమెంట్కి సరెండర్ అయింది. 39 acres 93 cents గవర్నమెంట్కి సరెండర్ అయింది. రైట్, ఎక్సెస్ ఆఫ్ ది సీలింగ్ లిమిట్స్ విచ్ ఈజ్ లేబుల్ టు సరెండర్ అండర్ సెక్షన్ ఆఫ్ 9 యాక్ట్. గవర్నమెంట్కి సరెండర్ అయిపోయింది 39 acres. సరెండర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది? నెక్స్ట్ 1997లో మళ్ళీ తిరిగి ల్యాండ్ అపిలేట్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ వచ్చింది. ల్యాండ్ అపిలేట్ ట్రిబ్యునల్ అనంతపూర్ కోర్టు కేసుకొని మా పెద్దనాన్న గారు అయినటువంటి చెన్నవరం శ్రీనివాస్ రెడ్డి గారు మేజర్ సన్ ఉన్నారని చెప్పేసి ఇప్పుడు ఆయనకు 1/4 ఒక షేరు నా కొడుక్కి ఇవ్వండి, నాకు మేజర్ సన్ 2 కొడుకులు 1 కూతురు ఉంది, వాళ్ళకి 1/3 ఆస్తి 1/4 నా కొడుకైన శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వవలసిందిగా కోర్టుకి SSC మార్క్ లిస్ట్ పెట్టేసి మేము SSC బర్త్ సర్టిఫికేట్ ప్లస్ SC సర్టిఫికేట్ పెట్టేసి తిరిగి ఎనికి తెచ్చుకున్నాడు సార్. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎనీ విలేజ్ నర్సాపురం విలేజ్, ఓబులాపురం విలేజ్, 2 విలేజ్లకి సంబంధించిన విలేజ్లకి ఇంత ఎక్స్టెండ్ 1.116 ఎక్సెస్ ఏ ల్యాండ్ అయితే గవర్నమెంట్ సరెండర్ చేసుకున్నా దాన్ని తిరిగి ఎనికి తెచ్చుకున్నాం సార్ మేము. ఓకే, తిరిగి ఎనికి తెచ్చుకున్నప్పటి నుంచి సాగులో మేమే ఉన్నాం. గవర్నమెంట్కి సరెండర్ చేసినా కూడా గవర్నమెంట్ ఏం తీసుకోలేదు. మళ్ళీ మేము ఫర్దర్గా కోర్టుకి వేసి కోర్టు నుంచి కూడా మళ్ళీ తిరిగి ఎనికి తెచ్చుకున్నాం. దానికి ఈ దానికి 1112/1975 433 జడ్జిమెంట్ నెంబర్ వచ్చి 433/77 ఈ రెండిటికి కలిపి ఒక CC ఇచ్చినారు సార్ RDO గారు. 19 ప్రొసీడింగ్స్ ఇదంతా ఈ ల్యాండ్ ఇదంతా వీళ్ళదే అని చెప్పేసి ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చినారు. అప్పుడు 77లోనే 23
1177. ఇది మేము కోర్టుకు వెళ్ళి ఈ సి ఆదినారాయణ రెడ్డి ఎవరు? సి ఆదినారాయణ రెడ్డి మా తాత సార్. సిఏ నారాయణ రెడ్డి అంటారు, ప్లస్ సి ఆదినారాయణ రెడ్డి అంటే మా తాతనే. సిఏ అంటే సిఏ నారాయణ రెడ్డి ఆర్ సి ఆదినారాయణ రెడ్డి, బోత్ ఆర్ సేమ్. నారపురెడ్డి మా తాత నాన్నగారు, నాగిరెడ్డి తాత పేరు, వాళ్ళ నాన్న పేరు నారపురెడ్డి, సిఏ నారాయణ రెడ్డి వాళ్ళ నాన్న పేరు నారపురెడ్డి. ఇప్పుడు ఆయన మా నాగిరెడ్డి తాత ఏమైనా సీలింగ్ లో కనపరుచుకొని ఉంటే ఆ సీలింగ్ పేపర్ ఇమ్మని చెప్తాను సార్. ఈ భూమి కనపరుచుకుంటే వాళ్ళకే వచ్చిండేది. ఇవి వాళ్ళు ఏం కనపరుచుకోలేదు ఇంతవరకు కూడా. అప్పుడు నెక్స్ట్ ఇంకేమున్నాయి నా దగ్గర తర్వాత 10-1 ఉంది సార్. సిఏ నారాయణ రెడ్డి 10-1 కాపీలో కూడా 27 acres 80 cents మా తాతగారికే ఉంది 10-1లో కూడా. తర్వాత అడంగల్స్ ఉన్నాయి సార్. మాకి 1990 వరకు కూడా మా తాతగారి పేరు మీద ల్యాండ్ ఉంది. మా తాతగారు 1990 జూలై 2వ తారీఖు మర్డర్ అయినాడు సార్. మా సిఏ నారాయణ రెడ్డి గారు ఇక్కడే అనంతపూర్లోనే. ఆ తర్వాత 1998 వరకు కూడా మా చిన్న తాత నాగిరెడ్డి గారు ఏమీ కూడా దాన్ని డిస్టర్బ్ చేయలే. 1998లో ఆయన విఆర్ఓగా ఉండి పాస్బుక్ ఇప్పుడు ఎట్లయితే నోటీస్ మాకు ఇవ్వకుండా సబ్ డివిజన్ చేశారో అట్లా పాస్బుక్ కూడా మాకు నోటీసులు ఇలా ఏమి ఇవ్వకుండా మా నాన్నగారికి, అంటే మేము ఇంకా అప్పుడు చిన్నపిల్లలు, మా నాన్న వాళ్ళకి ఎవరికి ఏమి ఇవ్వలేదు సార్. ఇవ్వకుండా పాస్బుక్ తీసుకున్నాడు. అప్పుడు ఇప్పుడులాగా 1Bలో అడంగలు వచ్చేటి కాదు, ఆన్లైన్ కాదు. మేము ఇది వచ్చినాక 2019 వరకు కూడా వాళ్ళు మాకు అబ్జెక్షన్ చేయలే. 2019లో మాకు అబ్జెక్షన్ చేసినారు. మా చిన్నాన్నగారు నిన్నట్టు వచ్చిన ఆయన 2019లో మా తాతగారితో, అంటే చిన్న తాత నాగిరెడ్డి గారితో పార్టీషన్ చేయించుకొని ఆయన ల్యాండ్ మీదకి వచ్చినాడు. అప్పటి వరకు కూడా 69 నుంచి 2019 వరకు రాలే, ల్యాండ్ మీదకి రాలే, వాళ్ళు అబ్జెక్షన్ చేయలే. 2019లో మేము అబ్జెక్షన్ చేసినప్పుడు మా దగ్గర ఈ కాపీస్ అన్ని తీసుకుపోయి ఆర్డీఓ గారికి మేము సబ్మిట్ చేసాం. ఆర్డీఓ కోర్టులో అప్పీల్ అయ్యిందని మా దగ్గర పాస్బుక్ లేదు కాబట్టి ఆర్డీఓ ఆర్డర్ డిస్మిస్ అయింది సార్. మళ్ళీ దాన్ని జాయింట్ కలెక్టర్కి మళ్ళీ రివిజన్ పిటిషన్ వేసినాం. రివిజన్ పిటిషన్లో జాయింట్ కలెక్టర్ గారు సిఏ నారాయణ రెడ్డి ఈజ్ సర్ప్లస్ ల్యాండ్ హోల్డర్ అని జడ్జిమెంట్ ఇచ్చినారు. మా దగ్గర ఆల్రెడీగా నాన్ సర్ప్లస్ ల్యాండ్ హోల్డర్ అని 1977లోనే తెచ్చుకున్నాం సార్. దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి వేసుకున్నాం. హైకోర్టులో కింది కోర్టులో అంటే జూనియర్ సివిల్ జడ్జి దగ్గర పెండింగ్ ఉంది కాబట్టి కేసు, రెవెన్యూ ఎంట్రీస్ కానీ ముటేషన్స్ కానీ సబ్ డివిజన్స్ కానీ ఎటువంటి ఏమి చేయకూడదు అని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్. రిట్ పిటిషన్ 13420/2022లో మేము వేసాం. ఇది ఆర్డర్ వచ్చేసి 2025 నవంబర్లో వచ్చింది. ఇన్ వ్యూ ద అబౌవ్ సెడ్ ఫ్యాక్ట్స్ సర్కమ్స్టాన్సెస్ యాజ్ ద సూట్ ఈజ్ పెండింగ్ బిఫోర్ ద కాంపిటేటివ్ ట్రయల్ కోర్ట్, బోత్ పార్టీస్ ఇంక్లూడింగ్ ద పిటిషనర్స్ అండ్ ద రెస్పాండెంట్స్ number 5 to 8 are directed to proceed with the same accordance in the law of subject outcome of the same parties consider can approach the revenue authorities for consequently modification if any wanted as per law mutation of their names in the revenue records with respect of subject. కింది కోర్టులో ఇది ఉంది కాబట్టి ట్రయల్ కోర్టులో ఉంది కాబట్టి బోత్ పార్టీస్ ఇద్దరు కూడా ఇంక్లూడింగ్ ఎవరు కూడా పిటిషనర్స్ కానీ మేము పిటిషనర్స్, వాళ్ళు రెస్పాండెంట్స్, బోత్ పార్టీస్ ట్రయల్ కోర్టులో అయిపోయే వరకు కూడా ఎటువంటి మాడిఫికేషన్స్ కానీ ముటేషన్స్ కానీ చేయకూడదు అని డైరెక్షన్స్ ఇచ్చింది. ఆయన ఏమంటాడు, ముందు నుంచి నాకు ఉన్నవే, నాకు 1Bను పాస్బుక్లు అన్నీ ఉన్నాయి ముందు నుంచి, దాన్ని ఎల్పి నెంబర్ వేసి జాయింట్ వేసి మొత్తం 28 ఎకరాలు ఎంతో పెట్టినారు. నాకు అడిగింది నేనేంది 13 ఎకరాల 90 సెంట్లు మాత్రమే, నేను అమ్మడం లేదు కదా, కోర్టులో తెగినప్పుడు తెగని దానికి నేను 1B తెచ్చుకున్నాను, దానికేం అభ్యంతరం అంటాడు సార్. 13 ఎకరాల 80 సెంట్లు ఆయనకు పాస్బుక్ ఉండదు, వాస్తవమే, మేము కాదనట్లేదు సార్. ఇప్పుడు ఓన్లీ ల్యాండ్ ఎందుకు సబ్ డివిజన్ చేసినారు అని మాత్రం క్వశ్చన్ చేస్తాను తహసీల్దార్ గారిని. మీరు పాస్బుక్ ఉన్నది వాస్తవమే, ఆయన అంటే ఫీల్డ్లోకి ఎప్పుడు వచ్చింది లేదు, ఫీల్డ్లో లేరు, ఇప్పుడు అవన్నీ బంజర్లో ఉంది. సబ్ డివిజన్ ఏ రకంగా చేసినారు సార్ మీరు అని మేము ఎంఆర్ఓ గారిని క్వశ్చన్ చేస్తున్నాం సార్. పార్టీని మేమేం మాట్లాడాలి, ఆయన అమ్ముకుంటాడో లేదో అనేది సెకండరీ, మేము ఎంఆర్ఓ సార్ని క్వశ్చన్ చేస్తున్నాం. సార్ ఇప్పుడున్నే హైకోర్టు ఆర్డర్ డైరెక్షన్స్ ఇచ్చింది, కింది కోర్టులో ట్రయల్ జరుగుతుంది, ప్లస్ ఇంజంక్షన్ ఆర్డర్ ఉంది, మీరు ఏ రకంగా సబ్ డివిజన్ చేసినారని మేము తహసీల్దార్ గారిని మేము క్వశ్చన్ చేస్తున్నాం. మేము పార్టీని నువ్వు అమ్ముతానవా, నీకు పాస్బుక్ ఉంది, మేము కూడా పాస్బుక్ ఉందనే చెప్తున్నాం సార్, లేదని చెప్పడం లేదు. ఉండేది. ఇప్పుడు ఈరోజు కలెక్టర్ గారిని కలిసారు కదా, ఈరోజు కలెక్టర్ గారిని కలిసినప్పుడు ఏమన్నారు, కలెక్టర్ సార్ దీని మీద ఎంక్వైరీ చేస్తాను, విలేజ్ సర్వేర్ ఎవరైతే ఉన్నారో ఆయన సస్పెండ్ చేస్తూ తహసీల్దార్ గారికి ప్లస్ సర్వేర్ గారికి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయమని చెప్పేసి ఏడీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు
ఉందా సార్కి ఇచ్చినది? సార్కి ఇచ్చిన కాపీ పర్లేదు లేకుంటామని. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేమున్నాయి నీ దగ్గర? సార్ ఇంకొకటి ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది సార్. ఓ ఇంజెక్షన్ ఆర్డర్ 2022లోనే ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది సార్. 246 2021 ఇది 2021లో 2021లోనే ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది. నాట్ టు అలినేట్. అలినేట్ అంటే ఓన్లీ అమ్మడం కొనడం కాదు సార్, సబ్ డివిజన్స్ కానీ ఏది కూడా ట్రాన్సాక్షన్ జరగకూడదు అని. ఇప్పుడు ఆయన నిన్న మీడియా మీ దగ్గర వచ్చి మాట్లాడినప్పుడు అది ఓన్లీ అమ్మకూడదు, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో హోల్డ్లో పెట్టినారనే మాట మీతో అంటున్నాడు. అది అమ్మడం కానీ సబ్ డివిజన్స్ చేయడం కానీ మాడిఫికేషన్ చేయడం కానీ ఏమీ జరగకూడదు అని ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తారు సార్. రెవెన్యూ వాళ్ళకి సబ్ రిజిస్టర్ వాళ్ళకి సపరేట్ ఇంజెక్షన్ ఆర్డర్ అయితే ఇవ్వరు నాకు తెలిసినంత వరకు. అందరికీ ఒకటి అలినేట్ చేయకూడదు అంటే సబ్ డివిజన్స్ కూడా చేయకూడదు అనే ఒక ఇది ఉంటుంది సార్. ఇప్పుడు సబ్ డివిజన్ క్యాన్సిల్ చేయమని ఇప్పుడు మేము సబ్ డివిజన్ క్యాన్సిల్ చేస్తూ అది ఎల్పీ నంబర్ 210 212 కానీ ఇప్పుడు 340 341 తహసీల్దార్ గారు చేసినారు సార్ రీసెంట్గా. థర్స్డే రోజు అది ఆన్లైన్ కనిపించింది. దాన్ని మళ్ళీ తిరిగి జాయింట్ ఎల్పీ నంబర్ పెడుతూ మాకు న్యాయం చేయమని తహసీల్దార్ గారిని రిక్వెస్ట్ చేస్తాం. ఇది కోర్టులో ఏదొస్తే అది దానికి కట్టుబడి ఉన్నాం సార్. కోర్టులో మాకు వచ్చినా మేము తీసుకుంటాం, వాళ్ళకి పోయినా వాళ్ళకి ఇచ్చేస్తాం, మాకేం ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ జాయింట్ ఇప్పటి వరకు 1969 నుంచి టిల్ ఈ రోజు వరకు కూడా జాయింట్ సబ్ డివిజనే కాలే. ల్యాండ్ 28 acres 60 cents జాయింట్లోనే ఉంది సార్, సబ్ డివిజన్ కాలే. ఇప్పుడు వచ్చిన తహసీల్దారు 3 daysలో దాన్ని సబ్ డివిజన్ చేసినారు. తర్వాత ముందు తహసీల్దార్ ఇది ఎండార్స్మెంట్ ఇచ్చినారు సార్. తహసీల్దార్ 17/12/2020 ఆయన సీఎంఓ పిటిషన్ ఇచ్చుకున్నారు. అమరావతిలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వారి కార్యాలయం ప్రజా సమస్య మేరకు ఆయన ఇచ్చినంటే తహసీల్దార్ గారు ఫీల్డ్ మీదకి వచ్చి ఫీల్డ్ మీద అన్ని ఫొటోస్ అన్ని తీసుకొని తర్వాత ఎండార్స్మెంట్ ఇచ్చినారు. ఇది హైకోర్టులో ఉంది. తర్వాత ఇంజంక్షన్ ఆర్డర్ ట్రయల్ కోర్టులో పెండింగ్ ఇక్కడ పరిష్కరించి తుది ఉత్తర్వులు వెలువడిన తర్వాత చర్య తీసుకొని రెవెన్యూ అధికారులు సంప్రదించి గౌరవ హైకోర్టు అమరావతి వారు రిట్ డిస్మిస్ జరిగింది. కావున తెలియజేయను అనగా ఈపై తెలిపిన సర్వే నంబర్ 46/1 46/3 గౌరవ జూనియర్ సివిల్ జడ్జ్ అనంతపురం వారి వద్ద OS నంబర్ 1014/2021 మేరకు పెండింగ్లో ఉన్నందువలన గౌరవ ట్రయల్ కోర్టు వారి ఉత్తర్వుల మేరకు తదుపరి చర్య తీసుకోవాల్సిందిగా హైకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. ఇది కనుక సదరు వివాదం గౌరవ జూనియర్ సివిల్ జడ్జి అనంతపురం వారి ఉత్తర్వుల మేరకు తదుపరి చర్యలు తీసుకోబడును అని అర్జీదారుకి తెలియజేసినారు. ఇప్పుడున్నటువంటి తహసీల్దారు అప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ తహసీల్దార్ ఇద్దరు ఒక్కరే సార్. ఆయన కూడా కౌంటర్ సైన్ చేసినారు. మరి ఆయన మళ్ళీ ఆయన ఎట్లా ఇస్తాడు? ఆయన ఇచ్చినాడు సార్. ఇప్పుడు మేము అదే క్వశ్చన్ చేస్తున్నాం. ఆయనే అప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ తహసీల్దార్, ఇప్పుడు ఇన్ఛార్జ్ FAC తహసీల్దార్ ఇద్దరు కూడా ఒకరే. ఇది మొన్న శుక్రవారం నాడు మళ్ళీ 29 మొన్న శుక్రవారం రోజు మేము పోయి ఆఫీస్లో ఏ విధంగా మీరు సబ్ డివిజన్ చేశారు సార్ అంటే ఈ రకంగా మాకు లెటర్ ఇచ్చినారు సార్. మళ్ళీ ఆయనే ఇచ్చినారు. మరి ఎట్లుండేది అట్లే పెడతాను, ఎలా ఉండేది అలానే పెడతానని చెప్పేసి మళ్ళీ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇలాగా నేను చేసిన తప్పే. మీడియా సార్ వాళ్ళు కూడా వచ్చినప్పుడు కూడా ఆయన మీడియాలో కూడా అదే నేను చేయడం తప్పే, వీళ్ళకి అన్యాయం చేయను, ఏదున్నా నేను మళ్ళీ వాళ్ళకి జాయింట్లోనే పెట్టిస్తానని చెప్పేసి ఆయన ఇది ఒక లెటర్. సిఏ శ్రీనివాసరెడ్డి మీరా? మా నాన్న సార్. మీ నాన్న. ఓకే ఓకే. ఇదా సబ్ డివిజన్? సబ్ డివిజన్ చేసింది ఇది సార్. 13 ఎకరాల 81 సెంటికి సబ్ డివిజన్ చేసినారు. సబ్ డివిజన్ లో కూడా ఏ భాగం ఎవరికి అనేది తెలియదు. ఇది ఈ సబ్ డివిజన్ చేయడానికి తిరుపతిలో గుండోడు ఎవడు అన్నట్టుంది పరిస్థితి. తర్వాత ఈ సబ్ డివిజన్ చేయడానికి భూమి ఒకసారి మీకు చూపిస్తే ఒకసారి చూడండి. ఇప్పుడు ఇట్లుందా ల్యాండ్? కంప చెట్లు అన్నీ ఉన్నాయా? కంప చెట్లు అన్నీ ఉన్నాయి సార్. ఈ ల్యాండ్ లేకపోయి సబ్ డివిజన్ ఎలా చేసినారో కూడా మాకు తెలియట్లేదు. రీసర్వే సర్వేర్ గారు, విలేజ్ సర్వేర్ గారు, MRO తహసీల్దార్ గారు ఇలా ఉంది ల్యాండ్. ఇవన్నీ కంప చెట్లలో సబ్ డివిజన్ చేసినారు సార్. ఫైలు ఎలా చేశారో మాకు అర్థం కాదు. అది క్వశ్చన్ చేసిన దానికి MRO గారు నేను మళ్ళీ ఎట్లా ఉండేది అలా పెట్టిస్తా, మీకు అన్యాయం చేయను అనే మాట. దూరిపోయి లోపల టేపు గొలుసులు పట్టాలి కదా సార్. ఈ పొజిషన్ లో ఉంది సార్ ల్యాండ్. ఇది జరిగింది అయితే విషయం జరిగింది సార్. గుట్ట కొండ కూడా ఉంది సార్. కొండ ఉంది సార్, మా తోటకి వెనకాల పక్క కొండ ఉంది. ఇది జరిగిన విషయం జరిగింది సార్.
ఇప్పుడు మొత్తం మీద ఇప్పుడు నీకు ఏం న్యాయం కావాలంటావు సార్ చెప్పు. నాకేం ఇప్పుడు కోర్టులో ఏది వస్తే అది తీసుకుంటాం సార్, మాకేమి అభ్యంతరం లేదు. ఉమ్, కాకపోతే ఏమంటే ఇప్పుడు జాయింట్ ఎల్పి నంబర్ ఎట్లుండేది అట్లా పెట్టవాలని తహసీల్దార్ గారిని, కలెక్టర్ గారిని మేము అడుగుతున్నాము. ఉమ్, ప్లస్ ఎంఆర్ఓ గారు ఆయన ఎండార్స్మెంట్ ఇచ్చి కూడా తర్వాత సబ్ డివిజన్ చేయడానికి చాలా అన్యాయంకి గురైనామని చెప్పేసి మేము బాధపడుతున్నాము. ఎలా ఉండేది అలా పెడితే మాకు కొంచెం న్యాయం జరుగుతుందని మేము రిక్వెస్ట్ చేస్తాం. అవులే, కోర్టులో ఎవరికి వస్తే వాళ్ళకి తీసుకుంటాం. కోర్టులో ఉంది కాబట్టి మీరు కూడా సమంజసమే. అవును సార్. ఇది ఎందుకంటే ఇప్పుడు నుంచి ఎంఆర్ఓ గారు అంటే నాట్ ఓన్లీ గార్లదిన్న ఎంఆర్ఓ ఎక్కడైనా సరే ఈ కోర్టు తగాదాల్లో ఉన్నప్పుడు కొంచెం మీరు కూడా వెరిఫై చేయాలి, దాని వెనకాల ఏముంది, ఏం జరుగుతోంది అనేది. మనం కోర్టులను ధిక్కరించి మనం చేయడానికి మీకు రైట్స్ లేవు, ఎవరికి రైట్స్ లేవు, ఈవెన్ కలెక్టర్ గారికి కూడా రైట్స్ లేవు. ఇలా చేయడం కరెక్ట్ కాదు. మరి సబ్ డివిజన్ ఏదైతే ఉందో అది లేకుండా జాయింట్ ఎల్పీలో పెట్టాలి. సార్, ఇది జాయింట్ ఎల్పి నంబర్లో పెట్టమని కోరుతున్నాం సార్. ఇది జరిగిన విషయం. ఎందుకంటే మన ఏపీ 39 టీవీ ఆఫీస్కు చాలామంది మన ఆఫీసు గడప దొక్కుతున్నప్పుడు మనం వాళ్ళు డాక్యుమెంట్స్ తీసుకొచ్చినప్పుడు సార్ మాది న్యాయం ఉంది అని వస్తుంటారు చాలామంది. మ్యాక్సిమం 90% మనం అలాంటివి చేసాం. ఎక్కడన్నా ఒకసారి చిన్న చిన్న తప్పులు దొర్లుతుంటాయి అప్పుడప్పుడు. నేను న్యూస్ ప్రసారమైన వెంటనే మనకు ఫోన్ వచ్చింది, బ్రదర్ మీది ఏమన్నా ఉంటే తీసుకురండి అంటే వీళ్ళు విత్ ప్రూఫ్స్తో తీసుకొచ్చినారు. అందుకనే ప్రూఫ్స్తోనే అన్ని ఎవిడెన్స్తోనూ మీ ముందర పెట్టినాం. ఇది ఏపీ 39 టీవీలో ఒకవేళ పొరపాటున ఏవైనా న్యూస్ ఇలాంటివి తప్పుడు వార్తలు ప్రసారమైనా మా దగ్గరికి వస్తే, ఒకవేళ మా రిపోర్టర్లు కావచ్చు, మేము కావచ్చు, తెలుసో తెలియకో తప్పు చేసినా దాన్ని ఖచ్చితంగా రెక్టిఫై చేసుకుంటాం. చూస్తూనే ఉండండి ఏపీ 39 టీవీ.